హలో అందరికీ. ఈరోజు ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. నిన్నటి వీడియోలో మీ జీవితాన్ని మీరే హీల్ చూసుకోవచ్చు అనే టాపిక్ మీద మాట్లాడాను కదా. ఈరోజు థాట్స్, ఆలోచనలు ఎంత పవర్ఫుల్ అయిందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వాట్ యు థింక్ యు బికమ్, వాట్ యు థింక్ యు గెట్, వాట్ యు థింక్ యు ఎక్స్పీరియన్స్. మనం ఏం థింక్ చేస్తామో, మన ఆలోచనలు ఎలాంటివి ఉంటాయో అవే మనకు దొరుకుతాయి అన్నమాట. థాట్స్ అనేది ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఉండాలంటే మన ఆలోచనలు ఆరోగ్యంగా ఉండాలి. మనలోని ఆలోచనలు ఆరోగ్యంగా ఉండాలి. ఎటువంటి ఆలోచనలు చేయాలి మనం? ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఇవన్నీ కూడా థాట్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట కదా. ఫస్ట్ అయితే మనం ఫిజికల్గా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మన థాట్స్ అనేది చూద్దాం. సంతృప్తిగా అంటే సాటిస్ఫాక్షన్గా, సంతోషంగా, హ్యాపీనెస్గా, ధనాత్మిక అంటే పాజిటివ్గా ఆలోచనలు ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. ఒత్తిడి, భయం, నిరాశ లాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటే మాత్రం మనకి బీపీ రావడం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, డైజెస్టివ్ సిస్టంలో సంబంధించిన సమస్యలు మన ఎఫెక్ట్ అవుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, చిరాకు లేదా కోపంగా ఉంటే వాళ్ళకి ఏమవుతుంది? బీపీ ఆటోమేటిక్గా రైజ్ అయిపోతుంది కదా. మన థాట్స్ చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ అంటే మన మానసిక స్థితిని ఎలా కంట్రోల్ చేస్తాయి, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో చూద్దాం. మన ఆలోచనల ప్రకారం మన మనసు పనిచేస్తుంది, కరెక్ట్ కదా. మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మన మనసు కూడా అలాగే పనిచేస్తుంది. అధిక ఒత్తిడి అంటే చాలా స్ట్రెస్, భయం, ఫియర్ ఉంటే మానసికంగా మనము బ్యాలెన్స్ తప్పిపోతాం అనమాట. నో బ్యాలెన్స్డ్ అయిపోతాం. తర్వాత లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకి ఎదురవుతుంది. మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా పోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. పాజిటివ్నెస్, మెడిటేషను, ఇలాంటివన్నీ సంతోషకరమైన సంభాషణలు, కాన్వర్జేషన్స్ మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తాయన్నమాట. ఇవన్నీ మన మెంటల్ హెల్త్కి సంబంధించిన విషయాలన్నమాట. నెక్స్ట్ ఎమోషనల్ హెల్త్ తీసుకుంటే కనుక మనసులో ఉన్న ఎమోషన్స్ నేరుగా మన శరీరం పైన ప్రభావం చూపుతాయండి. చాలా ఇంపార్టెంట్ ఇది. మన మనసు ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం అవేర్గా ఉండాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, మనం ఎలాంటి థాట్ ప్రాసెస్లో ఉన్నాం మనం అనేది మనము చాలా అవేర్గా ఉండాలన్నమాట. మనసులో ఉన్న ఎమోషన్స్ నేరుగా మన శరీరం పైన ప్రభావం చూపుతాయి. బాధ, కోపం, అసూయ, ఫియరు, యాంగరు, జెలస్ ఇవన్నీ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా మన హెల్త్ పాడైపోతుంది అనమాట. దానికి ఏం చేయాలి? మనము చాలా శాంతంగా, నెమ్మదిగా, పాజిటివ్గా ఉండడం వల్ల మన హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయన్నమాట. ఆటోమేటిక్గా మన హెల్త్ చాలా బాగుంటుంది కదండి. మన ఆలోచనలు మన ఆరోగ్యాన్ని తీర్చిదిద్దే శక్తి కలిగాయి అన్నమాట. మన థాట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం మీరు అనుకోండి, ఏదైనా ఒక థాట్ మీరు అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు నాకు ఒక ప్లేస్ చూశాను అనమాట. ఈ ప్లేస్లో మనకు సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా అని మనం అనుకున్నాం అనుకోండి. ఆ థాట్ ఎంత డీప్గా మనం అనుకుంటామో దాని మీద అది జరుగుతుందా జరగదా అనేది డిసైడ్ అవుతుంది కదండి. మనమంతా ఏంటండి, మనం యూనివర్స్తో మనం మాట్లాడాలన్నమాట. మన థాట్ ప్రాసెస్ మన యూనివర్స్ కనుక కమ్యూనికేట్ చేయగలిగితే త్రూ థాట్స్ మనకి వాట్ ఎవర్ మనకి ఏం కావాలి అనేది మనం కమ్యూనికేట్ చేయగలిగితే ప్రాపర్గా మనకి ఏం కావాలో అది దొరుకుతుంది అనమాట కదండి. ట్రై చేసి చూద్దాం మీది థాట్ ప్రాసెస్ ఎంత పవర్ఫుల్ చూద్దాం. ఓకేనా? ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్, సబ్స్క్రైబ్.